హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే భక్ష్యాలని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చూసారా, ఈ భక్ష్యాలు ఎంత మెత్తగా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. కావాలంటే మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండినే తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసి పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం గట్టిగా కలుపుకోవాలి. మేమైతే భక్ష్యాలని అంటామండి, కొంతమంది బొబ్బట్లను కూడా అంటారు. మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా వాటర్ పోసుకుంటూ పిండిని మనం గట్టిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీనిపైన మరలా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి ఈ భక్ష్యాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి, పిండి మెత్తగా మెదుగుతుంది. ఇలా ఆయిల్ వేసి మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం కోసం 1 కప్పు శనగపప్పుని బాగా శుభ్రంగా కడిగి 4-5 గంటల నానబెట్టుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత ఈ వాటర్ని వంపేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పప్పు మునిగేంత వరకు మనం నీళ్ళని పోసుకోవాలి. దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీరు ప్రెషర్ కుక్కర్లో ఉడికించినట్లయితే ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా పొంగొచ్చేంత వరకు మనం పప్పుని ఉడికించుకోవాలి. పప్పు బాగా మెత్తగా ఉడికితే మనకి పూర్ణం అనేది బాగా వస్తుంది. ఇలా మెత్తగా అయ్యేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. పప్పు ఇలా మనం చేతితో ఒత్తినట్లయితే మెత్తగా అవ్వాలి. అలా అయ్యేంత వరకు మనం పప్పుని ఉడికించుకోవాలి. చూసారా, ఇలా అంటే మనకి పప్పు అనేది నలగాలి. ఇలా నలిగితే పప్పు ఉడికినట్టే. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని జల్లి గిన్నెలో పెట్టి వాటర్ అన్నీ వంపేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఈ పప్పుని ఆరబెట్టుకొని తడి అంతా పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుముని తీసుకోవాలి. నేను కప్పు శనగపప్పుని తీసుకున్నాను కనుక కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఇందులో వాటర్ ఏమీ పోయకుండా బెల్లం కరిగేంత వరకు మనం సిమ్లో పెట్టి కరిగించుకోవాలి. ఇలా మొత్తం బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేదంటే ఇది అడుగంటుతుంది. ఇలా మొత్తం బెల్లం కరిగేంత వరకు కలిపి ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న శనగపప్పు పిండిని వేసుకోవాలి. వేసి ఒక 2 నిమిషాలు దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. పిండి అనేది కడాయికి అంటుకోకుండా ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని ఇలా మనం మొత్తం కలిసేలాగా బాగా చేతితో కలుపుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి. దీనిలో నుంచి మనకు కావలసినంత సైజులో తీసుకొని పూర్ణంని ఇలా గుండ్రంగా చేసుకోవాలి. ఇలా బిల్లలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరలా ఒకసారి ఇలా బాగా కలపాలి. మనం పిండిని ఎంత బాగా కలిపితే ఈ భక్ష్యాలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత అందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని ఇలా చేసుకోవాలి. తర్వాత
చపాతీ పీట తీసుకొని దానిపైన పొడిపిండి జల్లుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పూర్ణంని తీసుకొని దీనిపైన పెట్టాలి. ఇలా పెట్టి చపాతీని మొత్తం ఇలా మళ్ళీ ముద్దలాగా చేయాలి. పూర్ణం బయటికి రాకుండా ఇలా మొత్తం బాల్ లాగా చేసుకొని మరలా చపాతీలాగా చేసుకోవాలి. దీన్ని కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఒత్తుకోవాలి. పూర్ణం అనేది బయటకి రాకుండా ఈ చపాతీని మనం ఒత్తుకోవాలి. ఇలా ఈ సైజులో ఉండేలాగా చేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయి భక్ష్యాలు అనేవి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగానే చేసి పెట్టుకున్న భక్ష్యాలన్నీ దీనిపైన వేసి కాల్చుకోవాలి. పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పైన కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకోవడం వల్ల మనకి ఈ భక్ష్యాల టేస్ట్ అనేవి చాలా బాగొస్తాయి. మీరు కూడా ఈ ఉగాది పండగకి తప్పకుండా ఈ భక్ష్యాలని తయారు చేసుకోండి. టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది. చూసారా ఈ భక్ష్యాలు ఎంత మెత్తగా సాఫ్ట్గా ఎలా ఉన్నాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.